ఇప్పుడు మీ జుట్టు రాలడం పూర్తిగా తగ్గిపోతుంది. ప్రిస్మోస్ బీ ఫాల్ క్యూర్ మిరాకిల్ హెర్బల్ హెయిర్ ఆయిల్ తో. ఎగ్జామ్స్, స్ట్రెస్, ఈ రెండు పదాలు మనకి ఏమి కొత్తవి కాదు. అటు స్టూడెంట్స్కి, ఇటు పేరెంట్స్కి, అలానే టీచర్స్కి, స్కూల్స్లో కూడా చాలా స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్గా ఉంటుంది. ఇది మనం స్ట్రెస్గా ఎందుకు క్రియేట్ చేసుకున్నాము? ప్రాబబ్లీ మనం సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు. ఇంకా టైం ఉందా? ఎగ్జామ్స్ ఇంకో నెల 2 నెలల్లో వస్తాయి, ఇంకా టైం ఉందంటారా? ఉంది, ఇంకా టైం ఉంది. కాకపోతే ఈ కొంచెం సమయంలో మనం ఏం చేస్తాము అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఇంకా టైం ఉంది. ఫస్ట్ ఏంటి చదవాలి అన్నది మీకు ఖచ్చితంగా తెలియాలి. ఏమి సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఏమి టాపిక్స్ ఉన్నాయి అని ఖచ్చితంగా తెలియాలి. ఆ తెలిసిన తర్వాత ప్రతి టాపిక్కి ఎంత సమయం కేటాయించవలసి వస్తుంది అన్నది ఒక అవగాహన ఉండాలి. సో ఫస్ట్ ఏం చదవాలో తెలియాలి, చదవవలసిన ప్రతి టాపిక్కి ఎంత గడువు సమయం పడుతుంది, దీని తగ్గట్టు మనం ప్లాన్ చేసుకోవాలి. ఆ ప్లాన్ చేసుకున్న తర్వాత నేను ఎక్కడ కూర్చుని చదువుకోవాలి అంటే డిస్ట్రాక్షన్స్ లేకుండా, మా అమ్మ వాళ్ళు టీవీ చూస్తున్నారు వాళ్ళని సాక్రిఫైస్ చేసేమనాలి అలాంటివన్నీ కాదు. మీరు ఎక్కడ కూర్చుని చదవగలరు అన్నది మీరు నిశ్చయించుకోవాలి. చదవటం ఒకటే కాదు కదా, ఇంకోటి 5th పాయింట్, అది రాయటం కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే టైం అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్స్లో. మనకి ఎక్స్ట్రా టైం ఎవరు ఇవ్వరు. సో ఐడెంటిఫైయింగ్ ద టాపిక్స్, knowing how much time each topic takes, planning what to read when. నేను ఎక్కడ కూర్చుని చదువుకుంటాను, నేను రాయటం కూడా నేర్చుకోవాలి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. కొంతమంది పొద్దున లేచి చదవగలరు, కొంతమంది రాత్రిపూట చదవగలరు. మీకు మీరు డిసైడ్ చేసుకోవాలి. ఈ ఎలిమెంట్స్ అన్నీను మీరు డిసైడ్ చేసుకోగలిగితేనే మీరు అది ఇంప్లిమెంట్ చేయగలరు. ఇదొక్కటే కాదు, ఎగ్జామ్స్ పాస్ అవ్వాలి అంటే లాస్ట్ మినిట్ ప్రిపరేషన్ అనేది చాలా స్ట్రెస్ఫుల్ ఉంటుంది బాడీ మీద కూడా. దీంతో పాటు నా ప్రకారము ఇంకో 4 ఉన్నాయి. నేను అది ఐ కాల్ దెమ్ యాజ్ హెమ్స్. మనం ఏదన్నా చిరిగిపోయింది అంటే హెమ్ చేసేస్తాం కదా, అంటే ఏంటి, నీట్గా క్లీన్గా కనబడుతుంది. మీరు ఎగ్జామ్స్ కరెక్ట్గా ఈ ఉన్న వ్యవధిలో కరెక్ట్గా ప్రిపేర్ అయ్యి అటెంప్ట్ చేయాలి అంటే ఈ 4 కూడా మీరు చేయవలసిన అవసరం. అదేంటంటారా? హైడ్రేట్ యువర్ సెల్ఫ్ వెల్, అంటే చక్కగా నీళ్లు తాగాలి. నీళ్ళంటే ఏ ఎయిరేటెడ్ డ్రింక్సో, కాఫీనో, టీనో కాదు, నీళ్లు మన బాడీకి ఇంపార్టెంట్. సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అయ్యి మన మెదడు బెటర్గా పనిచేస్తుంది. రెండోది, యూ హ్యావ్ టు ఈట్ వెల్. బ్యాలెన్స్డ్ డైట్ తినండి. ఏదో లేట్ నైట్ చదువుకుంటున్నాను, బర్గర్లు తిన్నాను, ఐస్ క్రీమ్లు తిన్నాను కాదు. ఈట్ వెల్, న్యూట్రిటివ్ బ్యాలెన్స్డ్ డైట్. కీప్ మూవింగ్. ఒకే చోట కూర్చుని చదువుకుంటే మైండ్ స్టాగ్నేట్ అయిపోతుంది. చేంజ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఆఫ్టర్ ఎవ్రీ షార్ట్ పీరియడ్ ఆఫ్ యువర్ రీడింగ్ మేక్స్ యువర్ బ్రెయిన్ రిఫ్రెష్. అలానే నేను గంట చదువుకున్నాను, నేను ఒక అర్ధగంట తిరిగి వస్తానని కాదు. టేక్ అ షార్ట్ బ్రేక్, మూవ్ అరౌండ్ అండ్ కమ్ బ్యాక్ టు యువర్ ప్లేస్ ఆఫ్ స్టడీ. అండ్ ద లాస్ట్ వన్ దట్ ఐ వుడ్ సే, ద 4th వన్, స్లీప్ వెల్. మీరు ఎప్పుడు పడుకోగలరు? మీరు ప్లాన్ చేసినదంతా, మీరు ఆ రోజుకి ప్లాన్ చేసిందంతా ఇంప్లిమెంట్ చేయగలిగారు అంటే మీకు మంచిగా నిద్ర వస్తుంది. మీరు సరిగ్గా తిన్నారు అంటే నిద్ర వస్తుంది. మీరు ఇవేమీ చేయలేదు అనుకో, స్లీప్లెస్ నైట్స్. ఎందుకంటే రోజులు గడిచిపోతూ ఉంటాయి కానీ మీరు సెటిల్ చేసుకున్న ప్లాన్ ఇంప్లిమెంట్ చేయలేకపోయారు. ఇప్పుడు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలన్నాను, ఒక్క రోజులో అయ్యే పని కాదు కదా. ఫస్ట్ బేస్ క్యాంప్ 1, బేస్ క్యాంప్ 2 అనుకుంటూ ట్రైన్ చేసుకుంటూ వెళ్తాం.
మనకి ఇప్పుడు అదంతా ట్రైన్ చేయటానికి లేదు కదా, డైరెక్ట్ సమ్మిట్కి వెళ్ళాలి. సో మనం చేయవలసింది ఏంటి? మెల్లిమెల్లిగా, నాట్ నెససరీ దట్ వీ హ్యావ్ టు రీచ్ ద సమ్మిట్, ప్లాన్ టు రీచ్ సమ్వేర్. ఇప్పుడున్న టైంలో మీరు ఎంత వ్యవధి మీరు మీ మీద ఇన్వెస్ట్ చేసుకోగలరు అన్నది ఇంపార్టెంట్. వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు రిపీట్, నో వాట్ యూ హ్యావ్ టు స్టడీ. టాపిక్స్ ఏం చదవాలో మీకు తెలియాలి. ఆ ప్రతి టాపిక్, ప్రతి సబ్జెక్ట్లో, లాంగ్వేజ్లో మీరు సెలెక్ట్ చేసుకున్నది ఎంత టైం పడుతుంది అని ఆలోచించుకోండి. దాని తర్వాత పుట్ అ ప్లాన్ టుగెదర్. ఎన్ష్యూర్ దట్ యు హ్యావ్ అ నైస్ ప్లేస్ టు సిట్ టు స్టడీ విత్ నో డిస్ట్రాక్షన్స్. రైటింగ్ అనేది మర్చిపోవద్దు. ఈ రైటింగ్ డిఫైన్స్ యువర్ స్పీడ్ ఆఫ్ రైటింగ్, డిఫైన్స్ how well you can do your exams, whether you can complete them or not. దీంతో పాటు 4 చెప్పాను నేను. ఏంటంటారు అది? హెమ్స్. ఎన్ష్యూర్ దట్ యు ఆర్ వెల్ హైడ్రేటెడ్, డ్రింక్ ఇనఫ్ వాటర్, ఈట్ బ్యాలెన్స్డ్ డైట్, కీప్ మూవింగ్ అండ్ స్లీప్ వెల్. ఈ 4 పాయింట్లు, ఒక 10 పాయింట్లు మీకు చెప్పాను ఇవాళ. చక్కగా ప్లాన్ చేసుకుని మీరు ఇంప్లిమెంట్ చేసుకోగలరు. ఇప్పుడు కూడా చేసుకోగలరు. మీరు ఇవన్నీ చేయగలిగితే డెఫినెట్గా గట్టెక్కగలరు.